హాయ్ అండి, మళ్ళీ మీ శ్రీనివాస్ మీ ముందుకు వచ్చేసారు. నిన్న మనం ఏం చెప్పుకున్నాము? ప్రతిరోజు నేను భగవద్గీతలో ప్రతి అధ్యాయం యొక్క ఫలశ్రుతి కథను చెప్దాం అనుకున్నాం కదా. నిన్న మనం మొదటి అధ్యాయం ఫలశ్రుతి కథ చెప్పుకున్నాం కదా. ఈరోజు రెండో అధ్యాయం, మూడో అధ్యాయం ఫలశ్రుతి కథను చెప్పుకుందామండి. ఇంకా ఆలస్యం దీనికి చెప్పుకుందామా? రెండో అధ్యాయము సాంఖ్యయోగం అండి. 72 శ్లోకాలు ఉన్నాయి. ఈ యోగాన్ని వినినా చదివినా దాని తర్వాత ఈ ఫలశ్రుతి కథని మాత్రం వినాలండి, మర్చిపోకండి. విందామా? శిక్షస్తేన పూతాత్మ పఠన్నధ్యాయమాదరాత్ ద్వితీయ మాసశోదోచ్చేర్ నిరపద్యం పరంపదం. దేవశర్మను బ్రాహ్మణుడు బుధశ్లాఘనుడు నిజధర్మములు నెల్ల నేర్చుకొనుచు ఆత్మజ్ఞానం పొందగోరి వాడగుటచే ఒక సాధువు అతన్ని మిత్రవంతుడును ఒక అజపాలుని వద్దకు పంపెను. అప్పుడు ఆ అజపాలుడు దేవశర్మకు అడవిలో ఒక ప్రదేశంలోనున్న శిలాఫలకం చూపించాడు. ఆ ఫలకంపై గీత 2వ అధ్యాయం రాయబడి ఉంది. దాని ప్రభావం చేత మృగాలు జాతివైరం లేక సఖ్యంగా జీవించేవి. దేవశర్మ ఆ శిలాఫలకం వద్ద కూర్చుండి గీత 2వ అధ్యాయాన్ని పారాయణం చేశాడు. ఆత్మజ్ఞానంతో పాటు మోక్షాన్ని కూడా పొందాడండి. గీత 2వ అధ్యాయ ఫలం ఆత్మజ్ఞాన ప్రాప్తి, శ్రీ పద్మపురాణాంతర్గతం. అలాగే 3వ అధ్యాయం ఏంటండి? యోగం కర్మయోగం. ఈ కర్మయోగంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 43 శ్లోకాలు ఉన్నాయి. ఈ కర్మయోగం చదివినాక దాని ఫలశ్రుతి కథను కూడా మనం చదువుకుందామా? తత్రాధ్యాయం స గీతాయ తృతీయం సంజజాప. పూర్వం జన్మస్థానమైన పట్టణంలో జడుడనే ద్విజుడు కులాచారాలు త్యజించి అర్ధాతురుడై వాణిజ్యమిషతో మిక్కిలి ధనం కూడబెట్టాడండి. ఒకనాడు కొందరు చోరులు జడుడి వద్దనున్న సొమ్మును అపహరించి అతని ఒక వృక్షము కింద చంపి పారవేసేశారు. పాపి ఒకటి మరణాంతరము పిశాచ రూపం నా చెట్టుపై నివసించసాగాను. కొంతకాలమున ధర్మాత్ములైన అతని కుమారులు తండ్రికి ఉత్తర క్రియల నిమిత్తం వారణాసిపోతూ మార్గమధ్యమున తండ్రి మరణించిన చెట్టు కింద కూర్చొని గీత 3వ అధ్యాయం పాలన చేశారండి. వెంటనే తండ్రి పిశాచ రూపం విడిచి దేవత్వం పొందెను. ఈ ప్రకారముగా గీత 3వ అధ్యాయం పారాయణము చే మానవుడు పాపరహితుడై దివ్యత్వమును పొందుతాడు అని రాసి ఉందండి. గీత 3వ అధ్యాయ పారాయణ ఫలం ప్రేతత్వ విముక్తండి, శ్రీ పద్మపురాణం అంతర్గతం. చూసారా అండి? అందరం కూడా ప్రతి ఒక్క అధ్యాయం తర్వాత ఈ ఫలశ్రుతి వినాలండి. వినండి అండ్